Hello, friends. Very good morning. Happy Friday to all of you. So, before we begin today's editorial, which is on UP's ordinance, which is seeking to prohibit unlawful religious conversions. ఓకే, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్. సో దానికి సంబంధించిన విశ్లేషణాత్మక కథనం ఇది. ఇది చదివే ముందు ఒకసారి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఇంకొకసారి చెప్పేస్తాను. సో చాలామంది హిందూ ఎడిటోరియల్ ఫాలో అవుతుంది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఒకవేళ క్లాసెస్ నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే యూ కెన్ టేకప్ దిస్ కోర్స్. ఇట్ ఈస్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 2000 రూపీస్. డైలీ 7 to 8 PM మీకు లైవ్ క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు కూడా లైవ్ క్లాస్ ఉంటుంది. నేను లైవ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్లాస్లో ఏం కవర్ చేస్తారు సార్ అని అడగొచ్చు. అందులో గ్రామర్ కొన్ని రోజులు ఉంటుంది, వొకాబులరీ ఫ్రమ్ హిందూ ఉంటుంది కొన్ని రోజులు, కాంప్రహెన్షన్ ఉంటుంది, మీకు మాక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కొన్ని రోజులు. ఏదో ఒక్కటే నేను మాక్ ఎక్స్ప్లెనేషన్ డైలీ అని చెప్పాను అనుకోండి, ఇంక ఇవన్నీ చెప్పడానికి అవ్వదు. సో ఇవన్నీ కూడా యాజ్ ఎ కాంబినేషన్ జరుగుతూ ఉంటాయి. ఐ కీప్ అసెసింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూస్తూ ఉంటాను. దానికి తగ్గట్టుగా ఐ కవర్ ఆల్ ఆఫ్ దెమ్. డైలీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇన్స్టిట్యూట్ యాప్లో ప్రతిరోజు కూడా ఒక మాక్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో యూ కెన్ టేక్ అప్ దట్ మాక్ అండ్ చెక్ యువర్ పర్ఫార్మెన్స్. సో దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 9241262391. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ ప్రస్తుతానికి 45,000కి మీకు అందుబాటులో ఉంది. అండ్ ఇది 50,000 అయిపోతుంది ఫ్రమ్ ఫస్ట్ డిసెంబర్ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 50,000. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి 45,000 ఫీజుకి మీరు జాయిన్ కావచ్చు. 45,000 మీరు 9 ఇన్స్టాల్మెంట్స్లో 9 into 5,000 చొప్పున పే చేసి జాయిన్ కావచ్చు. సో మంత్కి 5,000 పే చేసి, జస్ట్ 5,000 పే చేసి మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. యుల్ గెట్ ఫుల్ యాక్సెస్ టు యూపీఎస్సీ కోర్స్. దట్స్ ఇట్. So let's begin the editorial. Policing faith. So what is the meaning of this? Policing faith. ఫెయిత్ అంటే మనకి రిలీజియస్ ఫెయిత్ అనేది ఇక్కడ ఉద్దేశం. సో ఎవరిని నమ్ముతున్నాం, ఏ దేవుడిని నమ్ముతున్నాం, ఏ మతాన్ని నమ్ముతున్నాం అనే దాన్ని పోలీసింగ్ అంటే ఒక రకంగా సూపర్వైజింగ్. మరి మీరు ఏ మతాన్ని నమ్ముతున్నారు, ఈ మతం నుంచి ఆ మతానికి మారుతున్నారా లేదా అనేది సూపర్వైజ్ చేస్తారు అనే మీనింగ్ వస్తుంది. పోలీస్ ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేస్తారు, లేకపోతే దాన్ని దారిలోకి తీసుకొస్తారు. ఇక్కడ కూడా అంతే. యాంటీ కన్వర్షన్ లాస్ that bar intermarriages will lead to the path of social regression. యాంటీ కన్వర్షన్ లా అంటే అర్థం ఏంటి? ఒక మత మార్పిడికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలు. దట్ బార్ అంటే స్టాప్ ఆర్ ప్రొహిబిట్ ఇంటర్ మ్యారేజ్ అంటే రెండు డిఫరెంట్ జాతుల మధ్య, రేసెస్ మధ్య కానీ, రెండు డిఫరెంట్ కాస్ట్స్, మతాల మధ్య, కులాల మధ్య కానీ, రిలీజియన్స్ మధ్య కానీ జరిగే మ్యారేజెస్ మనం ఇంటర్ మ్యారేజ్ అంటాం. వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని ప్రొహిబిట్ చేయడానికి తీసుకొస్తున్న యాంటీ కన్వర్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి విల్ లీడ్ టు ద పాత్ ఆఫ్ సోషల్ రిగ్రెషన్. సొసైటీని కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. రిగ్రెషన్ అంటాం. ప్రోగ్రెషన్ అంటే పురోగతి, రిగ్రెషన్ అంటే తిరోగతి. అంటే సమాజం మళ్ళీ వెనక్కి వెళ్ళేలాగా, ఇంకా పాతకాలం పద్ధతుల్లోకి వెళ్ళేలాగా మార్చేస్తుంది ఇలాంటి చట్టాలు తీసుకురావడం అనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ద ప్రపోజ్డ్ యూపీ ఆర్డినెన్స్ సీకింగ్ టు ప్రొహిబిట్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ represents a regressive march towards unacceptable medievalism and a reprehensible zeal to police the private lives and beliefs of citizens. The proposed UP ordinance అంటే గవర్నర్ కానీ ఇష్యూ చేసే ఒక యాక్ట్. సో బేసికల్గా నేను యాక్ట్ అని అనకూడదు. యాక్ట్కి ఏ పవర్స్ ఉంటాయో ఉంటాయి. చట్టాలు ఎవరు చేస్తారు? మన కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? లెజిస్లేచర్కి ఉంది. సో యూనియన్లో అయితే పార్లమెంట్ చేస్తుంది, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మనకి చట్టాలు చేస్తుంది. సో పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ సమావేశపరిచి లేనప్పుడు, అంటే సమావేశాలు జరుగుతున్నప్పుడు అవే చేస్తాయి. కానీ అవి లేనప్పుడు ఇమీడియట్గా ఏదైనా చట్టం చేయాల్సి వచ్చింది అనుకోండి, దానికి ఒక స్పెషల్ ప్రావిజన్ ఉంది. ఏంటది? యూనియన్లో అయితే ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్. ప్రెసిడెంట్కి ఆర్టికల్ 123, గవర్నర్కి ఆర్టికల్ 213. ఈ ఆర్టికల్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ గివింగ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ టు దీస్ టూ ఇండివిజువల్స్. సో ఆర్డినెన్స్కి, ఒక యాక్ట్కి ఎటువంటి పవర్స్ ఉంటాయో ఆర్డినెన్స్కి కూడా సేమ్ పవర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. సో ఆర్డినెన్స్ ఇష్యూ చేసేస్తే ఒక యాక్ట్ ఎటువంటి పవర్స్ ఉంటాయి అటువంటి పవర్స్ అనేది దానికి ఉంటాయి. అయితే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు లేదా అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత దాని గురించి డిస్కస్ చేసి
ఆ బిల్లు గురించి డిస్కస్ చేసి దాన్ని యాక్చువల్‌గా చట్టం ప్రకారం మార్చుకోవాలి. ఒకవేళ పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని అది చెల్లదు అని చెప్పి ఓటింగ్ జరిగి అది ఓడిపోయిందనుకోండి, అప్పుడు ఆర్డినెన్స్ కూడా చెల్లదింక. సో, టెంపరరీగా టైమ్ వేస్ట్ కాకుండా పార్లమెంట్ సమావేశాలు లేదా అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే ఒక యాక్ట్‌ని ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, ప్రభుత్వాలు ఆర్డినెన్స్ రూట్‌ని తీసుకుంటాయి. ఆర్డినెన్స్ అనేది స్టేట్ లెవెల్‌లో గవర్నెన్స్, ఇండియా లెవెల్‌లో ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ చేస్తారు. వాళ్ళు ఇష్యూ చేస్తారు. వాటికి ఆర్డినెన్స్‌కి అథారిటీ వచ్చిన ఆర్టికల్స్ ఇవి. ప్రెసిడెంట్‌కి 123, గవర్నర్‌కి 213. ది ప్రపోజ్డ్ యూపీ ఆర్డినెన్స్ సీకింగ్ టు ప్రొహిబిట్. దేనికోసం చేస్తున్నారు ఈ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? సీకింగ్ టు ప్రొహిబిట్. ప్రొహిబిట్ చేయడం అంటే ఆపడం. ప్రొహిబిట్, స్టాప్ అన్నమాట. నిషేధించడం. దేన్ని? అన్‌లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్. అన్‌లాఫుల్ చట్టపరమైనవి కాదు. చట్ట విరుద్ధమైన రిలీజియస్ కన్వర్షన్స్, మత మార్పిడులు. రిప్రజెంట్స్ వీటిని ప్రొహిబిట్ చేయడానికి తీసుకొస్తున్న ఈ ఆర్డినెన్స్ అనేది రిప్రజెంట్స్ ఎ రిగ్రెసివ్ మార్చ్ టువర్డ్స్ అన్‌యాక్సెప్టబుల్ మెడివలిజం. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? అన్‌యాక్సెప్టబుల్ మెడివలిజం. మెడివలిజం అంటే మళ్ళీ పాత కాలానికి అలా తీసుకోవచ్చు కదా! ఏన్షియంట్ మెడివల్ అంటాం కదా! ఎప్పటికో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. దురాచారాలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉండే సమయం అది. సో, అట్లాంటి రూల్స్ ఎక్కువగా ఉండి ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ లేని రోజులవి. సో, అట్లాంటి రోజులకి మళ్ళీ తీసుకెళ్ళిపోతుందది. మార్చ్ అంటే తెలుసు కదా మీకు. సైనికులు నడుస్తా ఉంటారు. అంటే అటువైపు వెళ్తుంది అని అర్థం. రిగ్రెసివ్ అంటే తిరోగమనం. వెనక్కి వెళ్తోంది. ముందుకు కాకుండా వెనక్కి తీసుకెళ్ళేలాగా ఉంది ఈ ఆర్డినెన్స్ అనేది ఇక్కడ ఉద్దేశం. అండ్ రిప్రహెన్సిబుల్ జీల్ టు పోలీస్ ది ప్రైవేట్ లైవ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ సిటిజన్స్. రిప్రహెన్సిబుల్ అంటే డిజర్వింగ్ బ్లేమ్ అంటే తప్పు పట్టదగిన, కండెమ్నబుల్ ఖండించదగ్గ, విమర్శించదగ్గ. జీల్ అంటే ఎంతూజియాజం, ఓవర్ ఎంతూజియాజం, ఎక్సెసివ్ ఎంతూజియాజం. జీల్ టు పోలీస్ అనేది ఇక్కడ వర్బ్. అబ్జర్వ్ చేయండి. టు తర్వాత వచ్చింది. టు పోలీస్ అంటే అర్థం ఏంటి? సూపర్వైజ్ అండ్ కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది. సూపర్వైజ్ ది ప్రైవేట్ లైవ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ సిటిజన్స్. వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలు మరియు బిలీఫ్ సిస్టమ్‌ని అంటే వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు, ఏ మతాన్ని ఇష్టపడుతున్నారు, ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు అనే వాటిని కూడా సూపర్వైజ్ చేసేలాగా ఉంది ఇది. ఓకే. రిప్రహెన్సిబుల్ జీల్, కండెమ్నబుల్ అంటే అర్థం ఏంటి? ఖండించదగ్గ, తప్పు పట్టదగ్గ. ఎంతూజియాజం టు సూపర్వైజ్ పీపుల్స్ ప్రైవేట్ లైవ్స్ అండ్ బిలీఫ్స్. ఇది దీని యొక్క ఓవరాల్‌గా మీనింగ్. సో, మళ్ళీ ఒకసారి మీకు ఓవరాల్ సెంటెన్స్ చూసుకుంటే, ద ప్రపోజ్డ్ యూపీ ఆర్డినెన్స్, ఉత్తరప్రదేశ్‌లో ప్రపోజ్ చేయబడ్డ ఈ కొత్త ఆర్డినెన్స్ అనేది దేనికోసం వచ్చింది? సీకింగ్ టు ప్రొహిబిట్ అన్‌లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్. చట్టవిరుద్ధమైన మత మార్పిడిని నిషేధించడానికి తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని? రిగ్రెసివ్ మార్చ్ టువర్డ్స్ అన్‌యాక్సెప్టబుల్ మెడివలిజం. మనం యాక్సెప్ట్ చెయ్యలేని పాతకాలపు పద్ధతుల్లోకి ఇది తీసుకెళ్తోంది. మనల్ని అటువైపు తిరోగమనం చెందేలా చేస్తుంది. అండ్ రిప్రహెన్సిబుల్ జీల్ దాంతో పాటు ఇంకా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఖండించదగ్గ ఖండించదగ్గ జీల్ అంటే ఎంతూజియాజం. దేనికి ఎంతూజియాజం? టు పోలీస్ ప్రైవేట్ లైవ్స్. వ్యక్తిగత జీవితాలు మరియు వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్స్‌ని సూపర్వైజ్ చేసేలాగా ఉంది ఇది అంటున్నారు. క్లియర్డ్ ఫర్ ప్రొమల్గేషన్ బై ద గవర్నర్. ప్రొమల్గేషన్ అంటే అర్థం ఏంటి? టు పుట్ ఎన్ ఆర్డినెన్స్ ఇంటూ ఎఫెక్ట్. అంటే ఆర్డినెన్స్ ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్‌లోకి వచ్చేస్తుంది. పబ్లిక్‌కి దాని గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. సో, కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెడతారు. అండ్ ఇట్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ ఎఫెక్టివ్. సో, దాన్ని మనం ప్రొమల్గేషన్ అంటాం. క్లియర్డ్ ఫర్ ప్రొమల్గేషన్ బై ద గవర్నర్. ఇట్ డస్ నాట్ యూజ్ ద ఇస్లామోఫోబిక్ టర్మ్ దట్ votaries of Hindutva have been bandying about to denote certain interfaith marriages, but it is clearly targeted at the idea. ఇస్లామోఫోబిక్ టర్మ్ ఏంటిది? లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ అనే పదాన్ని ఈ చట్టం అనేది వాడలేదు. ఈ ఆర్డినెన్స్‌లో దాని గురించి రాయలేదు. కానీ అందుకే ఇస్లామోఫోబిక్ అన్నారు. ఇస్లామోఫోబిక్ అంటే అర్థం ఏంటంటే కాజింగ్ ప్రిజుడిస్ టు ఇస్లాం. ఇస్లాంకి హాని కలిగించేలాగా, లేదా ఇస్లాం అంటే ప్రజల్లో భయం పుట్టేలాగా, అంటే దానికి వ్యతిరేకంగా, దానికి ఇస్లాం అంటే అసహ్యం కలిగించేలాగా ఉన్న పదాన్ని మనం ఇస్లామోఫోబిక్ వర్డ్ అంటారు. రైట్? ఫోబియా అంటే భయం కదా మనకి. ఫోబియా అంటే భయం. ఏదన్నా మనకి ఇష్టం లేనిది, భయం కలిగించేది. సో, హావింగ్ ఎ డిస్‌లైక్ ఆఫ్ ఇస్లాం. దాన్ని ఇస్లామోఫోబిక్ అంటాం. ఇస్లాంకి వ్యతిరేకంగా, ఇస్లాం అంటే అసహ్యం కలిగేలాగా, ఇస్లాం అంటే భయం కలిగేలాగా చేసే పదం. లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ కాన్సెప్ట్ ఏంటి? 1927లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ 1927లో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న నగర్‌లో ముజఫరాబాద్ ఆర్ ముజఫర్ నగర్ గుర్తులేదు కరెక్ట్‌గా నాకు. అక్కడ ఒక హిందూ వుమెన్ ఒక ముస్లిం మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. సో, అప్పుడు పెళ్లి చేసుకొని
కన్వర్షన్ కూడా అయిపోయింది. ముస్లిం కింద కన్వర్ట్ అయిపోయింది. సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్. అప్పుడు అది జరిగిందా లేదో తెలీదు. ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఇట్లా ఒక హిందూ వుమెన్‌ని ఒక ముస్లిం మ్యాన్ పెళ్లి చేసుకున్నాడు. తన మతం కూడా మార్చేసుకుంది అని చెప్పి. అప్పుడే ఈ లవ్ జిహాద్ మొదలైపోయింది. వీళ్ళు మార్చేసుకుంటున్నారు అనేది మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది. 2009 ఆన్వర్డ్స్ కేరళలో చాలా ఎక్కువ మంది హిందూ వుమెన్ కాదు, క్రిస్టియన్ వుమెన్ ముస్లిమ్స్‌ని పెళ్లి చేసుకొని మత మార్పిడులు వాళ్ళు ముస్లిమ్స్ కింద మారిపోయారు. సో చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్స్ జరిగాయి కేరళలో. సో తర్వాత కర్ణాటకలో లేదా డిఫరెంట్ స్టేట్స్‌లో వీటి గురించి కంప్లెయింట్స్ రావడం జరుగుతోంది. ఈవెన్ ఉత్తరప్రదేశ్‌లో కూడా చాలా మంది ఇలా మారుతున్నారని చెప్పి కంప్లెయింట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే, మత మార్పిడి కోసమే హిందూ వుమెన్‌ని లేదా క్రిస్టియన్ వుమెన్‌ని వేరే మతాలకు చెందిన వుమెన్‌ని ముస్లిం యువత ఆకర్షిస్తున్నారు అనేది ప్రధానమైన కంప్లెయింట్. మతాన్ని మార్పిడి చేయడం కోసం ఫస్ట్ పెళ్లి పేరుతో దొంగ ప్రేమ నటించి వాళ్ళని ఆకర్షించి తర్వాత మత మార్పిడి చేస్తున్నారు. ఆ పెళ్లి కోసం మత మార్పిడి చేసుకునేలాగా ప్రేరేపిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. దాన్నే మన వాళ్ళు అంటే ఈ హిందుత్వ ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా లవ్ జిహాద్ అనే పదంతో అంటున్నారు. సో ఆ పదాన్ని ఇక్కడ రాయలేదు. ఇట్ డస్ నాట్ యూజ్ ద ఇస్లామోఫోబిక్ టర్మ్ దట్ వాటరీస్ అంటే బిలీవర్స్ ఆర్ ఫాలోవర్స్ లేదా బిలీవర్స్ ఆఫ్ హిందుత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళు. హిందుత్వ అంటే ఈ దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. సో మెజారిటీ హిందువులే కాబట్టి హిందూ ధర్మమే నిలబడాలి. మిగిలిన వాళ్ళు మైనారిటీలుగానే ఉండాలి. సో అందరూ సమానం అనే భావనకి ఇది వ్యతిరేకం. హిందూయిజం అనేది మెజారిటీ ఉన్నారు కాబట్టి దానికి బలం ఉండాలనేది ఈ హిందుత్వ నమ్మే వాళ్ళ యొక్క ఉద్దేశం. హ్యావ్ బీన్ బ్యాండింగ్ అంటే డిస్కసింగ్, క్యాజువల్‌గా డిస్కస్ చేసుకోవడం, పాస్ ఆన్ చేయడం. అంటే ప్రతి ఫాలోవర్స్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సోషల్ మీడియాస్‌లోను వాటిలోను. ఈ లవ్ జిహాద్ జరిగిపోతుంది. మన అమ్మాయిల్ని వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మనకి డిస్కషన్ జరుగుతుంది. బ్యాండింగ్ అంటే డిస్కసింగ్, క్యాజువల్‌గా డిస్కస్ చేసుకోవడం. బ్యాండింగ్ అబౌట్ టు డినోట్ సర్టెన్ ఇంటర్‌ఫెయిత్ మ్యారేజెస్. కొన్ని ఇంటర్‌ఫెయిత్ మ్యారేజెస్‌ని డినోట్ చేయడం కోసం ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ పదాన్ని ఈ చట్టం వాడలేదు. ఈ ఆర్డినెన్స్‌లో మెన్షన్ చేయలేదు. కానీ ఉద్దేశం అదే. బట్ ఇట్ ఈస్ క్లియర్లీ టార్గెటెడ్ అట్ ద ఐడియా. దాని గురించి రాయినప్పటికీ కూడా ఆ ఐడియాని టార్గెట్ చేస్తూనే ఈ ఆర్డినెన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఎష్యూస్ ది ఫ్రేజ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ దట్ సెవరల్ అదర్ యాంటీ కన్వర్షన్ లాస్ ఇన్ అదర్ స్టేట్స్ హ్యావ్ ఎంప్లాయిడ్ టు టైటిల్ దేర్ లాస్. ఎష్యూ అంటే అవాయిడ్ యూజింగ్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే ఫ్రేజ్‌ని ఈ ఆర్డినెన్స్ అనేది వాడలేదు. మిగిలిన స్టేట్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అన్నిట్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే పదాన్ని వాడారు. బట్ వీళ్ళు వాడలేదు. అబ్‌స్టైన్స్ ఫ్రమ్ లేదా అవాయిడ్ యూజింగ్. ఎస్‌చ్యూ అంటే మీనింగ్ అది. Eschews the phrase freedom of religion that several other anti-conversion laws in other states have employed to title their laws. However, apparently inspired by similar legislation in Himachal Pradesh and Uttarakhand, it has sought to include alluring into marriage as an additional ground for declaring an instance of religious conversion as illegal, apart from the use of force, coercion, undue influence and deceit. So ikkada vishayam chudandi. అపరెంట్లీ ఇన్స్పైర్డ్ బై సిమిలర్ లెజిస్లేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లోను హిమాచల్ ప్రదేశ్లోను తీసుకొచ్చిన లెజిస్లేషన్స్ చూసి ప్రాబబ్లీ ఇన్స్పైర్ అయినట్టుగా ఉన్నారు. అపరెంట్లీ అంటే ఆబ్వియస్లీ అంటే మనకి కనిపిస్తున్న విధంగా, యాజ్ ఈజ్ సీన్ అంటే మనకు అనిపిస్తుంది అలాగా అర్థం అనమాట. అపరెంట్లీ ఇన్స్పైర్డ్ బై, ప్రాబబ్లీ వాళ్ళ లెజిస్లేషన్ చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయినట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా ఎందుకు వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ పదాలు ఎందుకు వాడారంటే మనకు తెలియదు. కానీ అక్కడ కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని పదజాలాన్ని వీళ్ళు కూడా చూసినట్టున్నారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా ఈ పదాన్ని తీసుకొచ్చారేమో ప్రాబబ్లీ అని చెప్పి అర్థం. అపరెంట్లీ ఇన్స్పైర్డ్ బై సిమిలర్ లెజిస్లేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, ఇట్స్ సాట్ టు ఇంక్లూడ్ అల్యూరింగ్ ఇంటూ మ్యారేజ్. అల్యూరింగ్ అంటే అట్రాక్ట్ చేయడం, ఆకర్షించడం, అంటే పెళ్లి చేసుకునేలాగా వాళ్ళని ఆకర్షించడం, మోసపూరితం అనమాట. అలా అట్రాక్ట్ చేస్తూ పెళ్లి పేరుతో అట్రాక్ట్ చేయడం కూడా ఈజ్ అన్ అడిషనల్ గ్రౌండ్ అంటే కారణం ఫర్ డిక్లేరింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ యాజ్ ఇల్లీగల్. రిలీజియస్ కన్వర్షన్ ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేయడానికి పెళ్లి పేరుతో అట్రాక్ట్ చేయడం కూడా ఒక కారణమే అని చెప్పి ఈ చట్టంలో రాశారు. అది నిజమైన ఇంటర్ఫెయిత్ మ్యారేజ్, నిజమైన ప్రేమ అయితే ప్రాబ్లం లేదు. కానీ పెళ్లి అనే పేరుతో వాళ్ళు అట్రాక్ట్ చేసేసి మత మార్పిడులు చేస్తున్నారు అనేది ఇక్కడ కంప్లైంట్. సో బేసికల్గా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఓకే, యాజ్ ఇల్లీగల్ అపార్ట్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ అంటే బలవంత మత మార్పిడి, కొయర్షన్ అన్న సేమ్ మీనింగే, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం,
ప్రభావితం చేయడం, డిసీట్ అంటే మోసం. వీటితో పాటు ఎల్యూరింగ్ ఇంటూ మ్యారేజ్ కూడా ఒక గ్రౌండ్ కింద పెట్టారు. సో ఈ కారణాలతో ఎవరినైనా మత మార్పిడి చేస్తే అది ఇల్లీగల్, అది చెల్లదు అనేది దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్‌గా ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది పెళ్ళిళ్ళని కాదు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది మత మార్పిడిని. మత మార్పిడి అంటే హిందూ మతం నుంచి లేదా క్రిస్టియానిటీ నుంచి వేరే మతం నుంచి ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు ఎక్కువగా అని కంప్లెయింట్స్ వినిపిస్తున్నాయి. సో దాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్‌లో ఏమంటున్నారు? ఎవరినైనా సరే బలవంతంగా ఫోర్స్‌తో గాని, ప్రభావితం చేయడం ద్వారా గాని, మోసంతో గాని, పెళ్లి పేరుతో అట్రాక్ట్ చేయడం గాని, ఇట్లాంటి కారణాలతో మీరు వాళ్ళని మత మార్పిడికి చేస్తే ఆ మత మార్పిడి చెల్లదు అని ఈ చట్టం చెప్తుంది. ఓకే. సో ఇక టార్గెట్ పెళ్లి కాదు. ఎందుకంటే పెళ్లి పేరుతో ఇలా చేస్తున్నారనేది ప్రాబ్లమ్. నిజమైన పెళ్లయితే ప్రాబ్లమ్ కాదు. కానీ నిజమైన ప్రేమ కాదది. మత మార్పిడి కోసమే తీసుకొస్తున్న ప్రేమది. అది మోసపూరితమైన ప్రేమ అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. దాన్ని అరికట్టడం కోసం ఇట్లాంటివి చేస్తున్నారనేది విషయం. అయితే ఈ ప్రపోజల్ ఏం చెప్తుంది? The UP proposal envisages present terms from 1 to 5 years in general, 3 to 5 years for conversions involving women and SC/ST members, and adds a possible 3 to 10-year jail term for mass conversion. సో దీంట్లో ఎన్నెన్ని ఈ ప్రపోజల్ ఏం రాశారో చూడండి. 1 to 5 years in జనరల్‌గా 1 to 5 years. 3 to 5 years for conversions involving women and SC/ST members. ఉమెన్, SC/ST మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే 3 to 5 years. అండ్ అడిషనల్ 3 to 10 ఇయర్ జైల్ టర్మ్ ఫర్ మాస్ కన్వర్షన్. ఒకేసారి ఎక్కువ మందిని మార్చేస్తే 3 to 10 ఇయర్స్ జైల్ టర్మ్ కూడా దీంట్లో పెట్టడం అనేది జరిగింది. ఓకే. దేర్ ఈస్ ఆల్సో ఎ ప్రయర్ డిక్లరేషన్ ప్రావిజన్ ఆన్ అన్ ఇంటెండెడ్ కన్వర్షన్. సో ప్రయర్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏం చేయాలంటే ఇఫ్ సమ్‌వన్ వాంట్స్ టు కన్వర్ట్ ఇంటూ అనదర్ రిలిజియన్ 60 డే నోటీస్ ఇవ్వాలి మ్యాజిస్ట్రేట్‌కి. 60 రోజుల నోటీసు మ్యాజిస్ట్రేట్‌కి ఇవ్వాలి. అంటే 2 మంత్స్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తారు. ఈ మత మార్పిడి అనేది బలవంతంగా జరుగుతుందా? ఫోర్స్‌ఫుల్‌గా జరుగుతుందా? ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌లోనైనా జరుగుతుందా? లేకపోతే పెళ్లి కోసం, పెళ్లి అనే పేరు కోసం మోసపూరితంగా జరుగుతుందని ఎంక్వైరీ చేస్తారు. అదేదీ లేదు, నార్మల్‌గానే మారుతున్నారు అంటే ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా ఏదైనా కారణాల వల్ల బలవంతపు ఫోర్స్ వల్ల మారుతున్నారు అంటే ఆ కన్వర్షన్‌ని మ్యాజిస్ట్రేట్ కొట్టేస్తుంది. ఇది కొత్త చట్టం యొక్క లెక్క. అంటే 60 రోజులు, 2 నెలలు పడుతుంది ఒక మతం మార్పిడి జరగాలి అంటే ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మరి ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ చేసుకోవడం ఎలా సార్ అని అడగొచ్చు. నిజంగానే ఒక హిందూ అమ్మాయి ఉంది, లేదా ముస్లిం అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రస్తుతం చట్టం ఏం చేస్తుంది? వి హావ్ సంథింగ్ కాల్డ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లో ఏం చేస్తారంటే 30 రోజులు నోటీస్ ఇవ్వాలి. 30 డేస్ నోటీస్ ఇచ్చి మేము ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. ఈ 30 డేస్ నోటీస్ అనేది వీళ్ళకి పెద్ద ప్రతిబంధకం అయిపోయింది. అలా నోటీస్ ఇచ్చేసరికి ఏమవుతుంది? ఈ 30 రోజుల్లో ఫ్యామిలీలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రెషర్ పెట్టేసి వీళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడాలు, ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ మతాన్ని మార్చేసుకొని అప్పుడు ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అవ్వదు కదా! సేమ్ ఫెయిత్ మ్యారేజ్ అయిపోతుంది. పెళ్లి చేసేసుకుంటున్నారు. సో పెళ్లి కోసమే ముందు మతాన్ని మార్చేసుకోవడం జరుగుతోంది. అందుకని ఆ మతం మార్చాలి అనుకుంటే ఇప్పుడు 60 రోజులు నోటీస్ ఇవ్వాలని చెప్పి రూల్ పెట్టారిక్కడ. సో దీనివల్ల దీనికంటే ఇది బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఈవెన్ టుడే దే ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ జరగొచ్చు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 30 రోజులు నోటీస్ ఇచ్చి చేయాలి. 30 రోజులు అనేది ఎక్కువ టైం అయిపోతుందని చెప్పి వీళ్ళు ఇమ్మీడియేట్‌గా మతాలు మార్చేసుకొని, ఇందులో మతాలు మార్చక్కర్లా. ఎస్ఎంఏలో మతాలు మార్చకుండానే పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏమవుతుంది? ఇది 30 రోజులు టైం అవుతుంది కదా! అని చెప్పి వెంటనే పెళ్లి చేసేసుకుంటున్నారు. మతం మార్చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వెంటనే మతం మార్చుకోవడానికి అవ్వదు. 60 డేస్ నోటీస్ ఇవ్వాలి. అందుకే చెప్పారు. ప్రయర్ డిక్లరేషన్ ప్రావిజన్ ఆన్ ఇంటెండెడ్ కన్వర్షన్. మత మార్పిడి జరగాలి అనుకుంటే నువ్వు ఇది చెప్పాలి ముందు. దీస్ సజెషన్స్ వర్ కంటైన్డ్ ఇన్ ఎ రిపోర్ట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ స్టేట్ లా కమిషన్ సబ్మిటెడ్ లాస్ట్ ఇయర్. స్టేట్ లా కమిషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసిన రిపోర్ట్‌లో ఇవన్నీ ఈ సజెషన్స్ అన్నీ ఉన్నాయి. While the panel had suggested that conversion solely for marriage should be declared null and void, the state's note on the ordinance says it provides for invalidation of marriages solemnized solely for conversion. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి చూడండి. ప్యానెల్ ఏం చెప్పింది? పెళ్లి కోసమే చేసుకున్న మత మార్పిడిని మనం నల్ అండ్ వాయిడ్ కొట్టివేయాలి అని చెప్పి ప్యానెల్ సజెస్ట్ చేసింది. గవర్నమెంట్ ఆర్డినెన్స్‌లో ఏం చెప్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఇన్వాలిడేషన్ ఆఫ్ మ్యారేజెస్ సోలెమ్నైజ్డ్ సోల్లీ ఫర్ కన్వర్షన్. కన్వర్షన్ కోసం మాత్రమే చేస్తున్న మ్యారేజెస్‌ని ఇన్వాలిడేట్ చేయాలి అని చెప్పి ఇందులో రాశారు. సో మీరు అర్థమవుతుందా రెండిటికి డిఫరెన్స్? మొదటిదేంటి?
ప్యానెల్ ఏం సజెస్ట్ చేసింది? పెళ్లి కోసమే చేసుకున్న కన్వర్షన్‌ని నల్ అండ్ వాయిడ్ కింద చేయాలని ప్యానెల్ సజెస్ట్ చేసింది. వీళ్ళేమంటున్నారు? కన్వర్షన్ కోసమే చేస్తున్న పెళ్ళిల్ని ఇన్వాలిడేట్ చేయాలని చెప్పి ఆర్డినెన్స్‌లో రాశారు. ఇది. సోలెమ్నైజ్డ్ అంటే పెర్ఫార్మ్డ్ అని అర్థం. పెళ్ళిళ్ళు పెర్ఫార్మ్ చేశారంటారు కదా! ఒక సెరమనీ గాని, ఒక దీన్ని గాని పెర్ఫార్మ్ చేయడాన్ని సోలెమ్నైజ్ అంటాం. అది ఆర్డినెన్స్ చెప్తున్న విషయం. వైల్ అప్‌హోల్డింగ్ ద వాలిడిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ యాక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఒడిషా, ద స్టానిస్లాస్ Stanislaus, ఒక కేస్ పేరు, the Supreme Court had held that the right to propagate a religion did not include the right to convert. సో బేసికల్‌గా ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎటువంటి హక్కునిస్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్. ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అంటే మనకి నచ్చిన మతాన్ని మనం ఎంచుకోవచ్చు. యూ కెన్ ప్రొఫెస్, ప్రాపగేట్, ప్రాక్టీస్. ఈ 3 పదాలు ఇంపార్టెంట్. మనకి నచ్చిన మతాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నచ్చిన మతం మనం ఫాలో అవుతున్నామని చెప్పి స్ట్రాంగ్‌గా బయటికి చెప్పవచ్చు. మతాన్ని ప్రాపగేట్ కూడా చేయవచ్చు. అందుకని మత ప్రచారం అనేది తప్పు కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ మత మార్పిడి తప్పు. సో అందుకే సుప్రీం కోర్ట్ కూడా అదే మాట చెప్పింది. రైట్ టు ప్రాపగేట్ ఎ రిలిజియన్ డిడ్ నాట్ ఇంక్లూడ్ ద రైట్ టు కన్వర్ట్. మార్చే హక్కు, బలవంతంగా ఒకళ్ళని మార్చే హక్కు దానికి లేదు. హౌవెవర్ దోస్ ఎర్లీ లాస్ డిడ్ నాట్ బార్ కన్వర్షన్స్ బై మ్యారేజ్. అప్పుడొచ్చిన చట్టాలేవి కూడా పెళ్లి ద్వారా జరిగిన కన్వర్షన్స్‌ని బార్ చేయలేదు. అంటే ప్రొహిబిట్ చేయలేదు. ది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ద ప్రపోజ్డ్ యూపీ లా వుడ్ బి వల్నరబుల్ ఆన్ దట్ స్కోర్. అంటే గతంలో సుప్రీం కోర్ట్ చెప్పిన చట్టం ఏం చేసిందంటే, పెళ్లి కోసం పెళ్లి ద్వారా వచ్చిన మార్పుల్ని, మత మార్పిడిని అవి తప్పు అని చెప్పి చెప్పలేదు సుప్రీం కోర్ట్ తీర్పులో. కానీ ఇప్పుడు పెళ్లి ద్వారా జరుగుతున్న మత మార్పిడులు తప్పు, అవి చెల్లవు అని ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లాస్ చెప్తున్నాయి. సో కాబట్టి ఈ చట్టాలన్నీ రిస్క్‌లో ఉంటాయి. ఆ పరంగా చూస్తే అని అర్థం. ఎందుకంటే ఏదైనా ప్రెసిడెంట్ చూస్తారు. ఇంతకుముందు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏం చెప్తుందనేది చూస్తారు. ఒక కొత్త చట్టం వాలిడా కాదా అని. సో ఆ పరంగా చూస్తే ఈ చట్టాన్ని కొట్టివేసే అవకాశం ఉంటుంది. దే ఆర్ వల్నరబుల్. దే ఆర్ ఎట్ రిస్క్‌లో ఉన్నాయి అని చెప్తుంది స్టేట్మెంట్. ఆఫ్టర్ ద కోర్ట్స్ రైట్ టు ప్రైవసీ జడ్జ్‌మెంట్ అండ్ ది షఫీన్ జహాన్ హదియా కేస్ 2018, it would be no more constitutional to use marriage as a ground for prohibiting conversion. సో రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ తర్వాత మరియు షహీన్ జహాన్ హదియా కేసు తర్వాత ఇట్ వుడ్ బి నో మోర్ కాన్స్టిట్యూషనల్, ఇది కాన్స్టిట్యూషనల్ ఇకపై ఏమాత్రం కాదు, టు యూజ్ మ్యారేజ్ యాజ్ ఎ గ్రౌండ్ ఫర్ ప్రొహిబిటింగ్ కన్వర్షన్. మ్యారేజ్ని గ్రౌండ్‌గా వాడడం, కారణంగా వాడడం. దేనికి? ఫర్ ప్రొహిబిటింగ్ కన్వర్షన్. యాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ద రైట్స్ ఆఫ్ ప్రైవసీ, చాయిస్ అండ్ మ్యారిటల్ ఫ్రీడమ్. సో మ్యారేజ్‌ని గ్రౌండ్‌గా వాడి కన్వర్షన్‌ని ప్రొహిబిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ చట్టాల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడాం. మ్యారేజ్ అనేది ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత విషయం. అది ప్రైవసీకి సంబంధించిన విషయం. దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఫండమెంటల్ రైటే అని చెప్పి సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది. పెళ్లి అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించింది. వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయం. సో కాబట్టి ఆ విషయాన్ని తీసుకొచ్చి కన్వర్షన్స్‌ని ఇన్వాలిడేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. సో మ్యారేజ్‌ని కన్వర్షన్‌కి ప్రొహిబిట్ చేయడానికి ఒక గ్రౌండ్‌గా వాడడం అనేది కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. యూ కెన్ యూజ్ ఫోర్స్ చేయడము, బలవంతపు మత మార్పిడి చేయడము, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడము, ఇవన్నీ చేయడం ఓకే, తప్పులే కాదనం. కానీ పెళ్లి అనేది కారణంగా చెప్పకూడదు. పెళ్లి అనేది ఒక వ్యక్తి ఇండివిడ్యువల్ చాయిస్ అది. సో వాళ్ళు ఆబ్వియస్‌గా పెళ్లి కోసం మత మార్పిడి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది బలవంత మత మార్పిడి కింద రాదు. ఫోర్స్డ్ కన్వర్షన్ కింద రాదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ అంటుంది. హిందూ ఎడిటోరియల్ చెప్తుంది. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ రైట్స్ ఆఫ్ ప్రైవసీ, చాయిస్. అది వ్యక్తి యొక్క ప్రైవసీకి సంబంధించింది. తన చాయిస్ ప్లస్ మ్యారిటల్ ఫ్రీడమ్. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తనకి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి. ఫర్దర్, ఆల్ సచ్ ప్రీవియస్ లాస్ వర్ సీన్ యాస్ పబ్లిక్ ఆర్డర్ లెజిస్లేషన్. పబ్లిక్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి మీకు? పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలని, ప్రజా ప్రజా జీవితం స్తంభించిపోకుండా, ఆర్డర్ అంటే తెలుసు కదా! వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా సొసైటీలో కాపాడడం కోసం అవి తీసుకొచ్చారు. అలాంటి లెజిస్లేషన్ కింద వాటిని చూసారు. ద క్లెయిమ్ ఈస్ దట్ ఫోర్స్డ్ ఆర్ ఫ్రాడ్యులెంట్ కన్వర్షన్స్ లీడ్ టు డిస్టర్బెన్స్ ఆఫ్ ది ఆర్డర్. ఆబ్వియస్లీ కదా! ఎందుకంటే ఒకళ్ళు బలవంతంగా ఒకళ్ళు మత మార్పిడి చేశారనుకోండి, సొసైటీలో ఆర్డర్ ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఆర్డర్ పోతుంది. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ వస్తుంది. ఒకళ్ళకొకళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మన మతం వాళ్ళు వీళ్ళు బలవంతంగా మార్చేసుకున్నారు అనేసరికి ఏమవుతుందంటే సొసైటీ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది అనేది క్లెయిమ్. అందుకని వాటిని రద్దు చేశారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ ఇలా పెళ్లి ద్వారా చేసుకునేది దానికి సంబంధించింది కాదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించింది. వాళ్ళ చాయిస్‌కి సంబంధించింది అనేది ఈ స్టేట్మెంట్ చెప్తుంది.
An interfaith marriage by itself is unlikely to be seen by the courts as an event impinging on public order. Interfaith marriage అనేది ఈజ్ అన్లైక్లీ టు బి సీన్ బై ద కోర్ట్స్ యాజ్ అన్ ఈవెంట్ ఇంపింజింగ్ ఆన్ పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ఈవెంట్ కింద కోర్ట్స్ వాటిని చూడబోవు అనేది ఈ స్టేట్మెంట్ మీనింగ్. ఇంపింజింగ్ అపాన్ అంటే ఎన్క్రోచింగ్ అపాన్ అని అర్థం. అంటే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేలాగా ప్రభుత్వాలు, కోర్టులు ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ని చూడవు. ఈజ్ అన్లైక్లీ టు బి సూన్, చూసే అవకాశం లేదు. బలవంత మత మార్పిడి ఈజ్ ఎ సెపరేట్ థింగ్. కానీ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్, ఒక వేరే మతం వాడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటోంది అని చెప్పి కోర్టులు ఎందుకు భావిస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అన్లైక్లీ టు బి సూన్, అన్లైక్లీ టు బి సీన్, చూడకపోవచ్చు. దేర్ఫోర్ మేకింగ్ మ్యారేజ్ simpliciter a ground for rendering conversion illegal may not survive judicial scrutiny. సో కాబట్టి మ్యారేజ్ ని సింప్లిసిటర్ అనేది లీగల్ టర్మ్, ఇట్ మీన్స్ సింప్లీ అంతే. సింప్లీ ఏ గ్రౌండ్ ఫర్ రెండరింగ్ కన్వర్షన్ ఇల్లీగల్. రెండరింగ్ అంటే మేకింగ్, కన్వర్షన్ ఇల్లీగల్. మ్యారేజ్ ని గ్రౌండ్ గా చూపుతూ కన్వర్షన్ ని ఇల్లీగల్ అని చెప్పడం అనేది జుడిషియల్ స్క్రూటినీని సర్వైవ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనం ఏ చట్టం తీసుకొచ్చినా జుడిషియరీ దాన్ని స్క్రూటినైజ్ చేస్తుంది. ఎవరో ఒకరు కేసు వేస్తారు, సో సుప్రీంకోర్టు ఏమో చూస్తుంది, ఇంతకుముందు మనం ఏ జడ్జిమెంట్స్ ఇచ్చాము, ఇది కాన్స్టిట్యూషనలా కాదని ఇవన్నీ చూస్తుంది, స్క్రూటినైజ్ చేస్తారు. సో ఆ స్క్రూటినీని సర్వైవ్ అవ్వకపోవచ్చు, అప్పుడు ఈ ఆర్డినెన్స్ ని సుప్రీంకోర్టు కొట్టేయవచ్చు అనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ప్రాబబ్లీ టు అవాయిడ్ దిస్ లకూనా అంటే గ్యాప్. ఈ గ్యాప్ ని అవాయిడ్ చేయడం కోసమే యూపీ ఆర్డినెన్స్ యూజెస్ ద టర్మ్ ఎల్యూర్మెంట్ బై మ్యారేజ్. అందుకే యూపీ ఏమని చెప్పింది, బలవంతపు ఇలాంటి పదాలు పట్టకుండా ఎల్యూర్మెంట్ బై మ్యారేజ్ అని కూడా పెట్టింది. అంటే మ్యారేజ్ అనే పేరుతో అట్రాక్ట్ చేసి అనే పదాన్ని పెట్టింది. బట్ ఇట్స్ పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్ ఈజ్ ద సేమ్. పొటెన్షియల్ అంటే దానికి ఉన్న పాసిబిలిటీ ఆర్ పవర్ ఫర్ మిస్యూజ్ ఈజ్ సేమ్. సో ఆ పదాన్ని కూడా అలాగే మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎల్యూర్మెంట్ బై మ్యారేజ్ అని చెప్పి ప్రతి మ్యారేజ్ని కూడా రిలీజియస్ కన్వర్షన్ కోసమే చేశారు అని చెప్పి ఆ మ్యారేజ్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ కన్వర్షన్ని ఇల్లీగల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఇది కూడా నిలబడకపోవచ్చు అనేది ప్రాబ్లం. Further, the provision on mandatory prior declaration of an intent to convert is similar to the one struck down by Himachal Pradesh High Court in 2012 as violating the right to keep one's faith a secret. 60 రోజులు నోటీస్ ఇవ్వాలని చెప్పాను, అంటే ఎడిటోరియల్లో రాయలేదు, బట్ నేను చదివాను యాక్ట్ని, ఆర్డినెన్స్ చదివాను. 60 రోజులు నోటీస్ ఇవ్వాలి ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ అనేది ఇందులో రాశారు. సో అలా రాయడం అనేది కూడా తప్పే. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 2012లో ఎలాంటి దాన్నే కొట్టేసింది, యాజ్ వైలేటింగ్ ద రైట్ టు కీప్ వన్స్ ఫెయిత్ ఎ సీక్రెట్. మన మతం ఏంటి అని మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్. సీక్రెట్గా ఉంచి హక్కు నీకు ఉంటుంది. ఇలా ముందు చెప్పాలి అంటే మొత్తం అందరికీ తెలియజేయడం కదా, సో అది కరెక్ట్ కాదు, ఆ హక్కుని ఇది భంగం కలిగిస్తుందని చెప్పి 2012లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అలాంటి కేసును ఒకటి కొట్టేసింది. సో ఇది కూడా కొట్టేయచ్చు అనేది ఎడిటోరియల్ యొక్క మీనింగ్. ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్ దట్ సెవరల్ స్టేట్స్ ఆర్ కీన్ టు జాయిన్ దిస్ బ్యాండ్ వ్యాగన్. జాయిన్ దిస్ బ్యాండ్ వ్యాగన్ అంటే అర్థం అంటే ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ సంథింగ్, మిగిలిన వాళ్ళు కూడా అదే చేయడం, అంటే అందరూ ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేయాలని ప్రయత్నం చేయడం జాయినింగ్ ద బ్యాండ్ వ్యాగన్ అంటారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా సెల్ఫీలు తీసుకోవడం ఒక ట్రెండ్ అయింది అనుకోండి దేశంలో. ఈ మధ్యన అయింది కదా, గత 10 సంవత్సరాలుగా సెల్ఫీస్ అనేవి ఒక ట్రెండ్ అయ్యాయి. సో ఎవ్రీబడి స్టార్ట్స్ టేకింగ్ సెల్ఫీస్. ఇంతకుముందు ఎప్పుడు సెల్ఫీలు తీయడం అలవాటు లేని వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోవడం, సెల్ఫీ ఫోన్ కొనుక్కోవడం, సెల్ఫీలు తీసుకోవడం. సో పీపుల్ ఆర్ జాయినింగ్ ద బ్యాండ్ వ్యాగన్. అందరూ ఏం చేస్తున్నారు అది ఫాలో అవ్వడం. సో ఇప్పుడు సెవరల్ స్టేట్స్ ఆర్ కీన్ టు జాయిన్ దిస్ బ్యాండ్ వ్యాగన్. అన్ని స్టేట్స్ కూడా ఇదే పని మొదలుపెట్టే యాంటీ కన్వర్షన్ లాస్, రిలీజియస్ కన్వర్షన్ లాస్ తీసుకొస్తున్నాయి against intermarriages despite its potential for deepening social discord and communal divides. ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల సోషల్ డిస్కార్డ్, సొసైటీలో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, కమ్యూనల్ డివైడ్స్కి కూడా అవకాశం ఉంటుంది, కమ్యూనిటీ పరంగా వ్యక్తులు డివైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పొటెన్షియల్ వీటికి ఉంది, అలాంటి పవర్ దీనికి ఉంది ఇలాంటి చట్టాలు తీసుకురావడం అనేది. అయినా సరే వీళ్ళంతా కూడా ఇవి చేస్తున్నారు అనేది దీని మీనింగ్. కన్కర్డ్, డిస్కర్డ్ అంటారు. కన్కర్డ్ అంటే ఒక అగ్రిమెంట్, డిస్కర్డ్ అంటే డిస్అగ్రిమెంట్. సోషల్ డిస్కర్డ్ అంటే సోషల్ డిస్అగ్రిమెంట్ అని చెప్పి దీని యొక్క అర్థం. సో కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఒకసారి నేను ఐ ట్రై టు సమ్మరైజ్ దిస్ ఎంటైర్ ఆర్టికల్. ఆర్టికల్ అని కాదు కానీ ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న సమ్మరీ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. లవ్ జిహాద్ అనేది అంటే మీనింగ్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ ముస్లిం యువత హిందూ మతం, క్రిస్టియానిటీ, వివిధ అదర్ రిలీజియన్స్కి చెందిన అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసి, ప్రేమ పేరుతో అట్రాక్ట్ చేసి పెళ్లిళ్ళు చేసుకొని ముస్లిం మతంలోకి మార్చేస్తున్నారు అలా అని అంటున్నారు. సో దాన్ని లవ్ జిహాద్ అనే పదంతో పిలవడం అనేది జరుగుతుంది.
సో దీనికి సంబంధించి చాలా కేసెస్ జరుగుతున్నాయి. కేరళలో చాలా కన్వర్షన్స్ ఇలా జరిగాయి. అండ్ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయి, కర్ణాటకలో జరుగుతున్నాయి. సో చాలా స్టేట్స్‌లో జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అందుకని వీటిని టాకిల్ చేయడం కోసం రకరకాల రాష్ట్రాలు, ఎస్పెషల్లీ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే దీనికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ వ్యతిరేకత 2 రకాలు. ఒకటి ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్‌కి వ్యతిరేకమా? అంటే అది కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఎందుకంటే మ్యారేజ్ అనేది వ్యక్తిగత విషయం. సో దాన్ని మీరు ఒక హిందూ మతం వాడు, ముస్లిం మతం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని ఎవరు చట్టాలు తేలేరు. తీసుకొచ్చినా అవి చెల్లవు. సో కాబట్టి వీళ్ళేమంటారంటే అలాంటి చట్టాలు తీసుకురారు. అట్ ప్రెజెంట్ ఏంటంటే ఒక మతానికి చెందిన వాళ్ళు ఇంకో మతం వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. అయితే 30 రోజులు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఇలా పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి. ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. దానికి అడ్డు లేదు. అయితే మ్యారేజ్ చెల్లదు అని చెప్తే కుదరదు కదా! అందుకని వీళ్ళేం చేస్తున్నారంటే రిలీజియస్ కన్వర్షన్ కోసం పెళ్లిళ్లు చేస్తున్నారు. సో అవర్ టార్గెట్ ఈస్ రిలీజియస్ కన్వర్షన్ అండ్ నాట్ మ్యారేజ్. మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేయొచ్చు. దానికి అడ్డు లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25లో ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఏ మతాన్నైనా పాటించొచ్చు. నేను పలానా మతాన్ని పాటిస్తున్నానని చెప్పొచ్చు. ప్రాపగేట్ చేయొచ్చు. ప్రచారం కూడా చేసుకోవచ్చు. దానికి ఆర్టికల్ 25 అలౌ చేస్తుంది. కానీ బలవంతపు మత మార్పిడిని వ్యతిరేకిస్తోంది. యూ డు నాట్ హావ్ ద రైట్ టు కన్వర్ట్. ఇంకొకళ్ళ మతాన్ని బలవంతంగా మార్చే హక్కు నీకు లేదు. అయితే అది బలవంతమా? కాదా? అనే విషయాలు తేలాలి. బలవంత మత మార్పిడి అంటే అది చెల్లదు అని చెప్తారు. అయితే ఒకటి బలవంత మత మార్పిడా? కాదా? అని చెప్పడం కోసమే రకరకాల కారణాలు చూపుతున్నారు. జనరల్‌గా ఏంటి ఫోర్స్ గాని, ఇన్‌ఫ్లూయెన్స్ గాని, భయపెట్టడం గాని, మోసం చేయడం గాని ఇట్లాంటి కారణాలతో ఎవరైనా మత మార్పిడి చేస్తే అది చెల్లదు అని చెప్పి మనం చెప్పొచ్చు. దానికి సంబంధించి చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా కారణాలుగా ఉంటున్నాయి. పెళ్ళిళ్ళనేది ప్రేమించేస్తున్నాం అని చెప్పేసి పెళ్లి అనే కారణంతో మత మార్పిడి చేస్తున్నారు అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లేదా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ గవర్నమెంట్స్ యొక్క ప్రధాన ఆరోపణ. అందుకని ఇప్పుడు యూపీ గవర్నమెంట్ ఏం చేసింది? ఎల్యూరింగ్ ఇంటూ మ్యారేజ్. పెళ్లి అనే పేరుతో అట్రాక్ట్ చేయడం, మోసం చేయడం కూడా చెల్లదు అని చెప్పి రాసేసింది. సో, ఒకవేళ నిజంగా ఎవరైనా మత మార్పిడి చెయ్యాలి అనుకుంటే, నిజంగా మతం మారాలి అనుకుంటే, అంటే నీ అంతట నువ్వే స్వచ్ఛందంగా మతం మారాలి అని నువ్వు అనుకుంటే, 60 రోజుల నోటీసు మ్యాజిస్ట్రేట్‌కివ్వాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్‌కివ్వాలి. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇది యూపీలో తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ కాదనమాట ఇది. ఎంక్వైరీ చేస్తారు. సో, నీకు ఎటువంటి ఫోర్స్ లేదు, ఏ కారణం లేదు, నిజంగానే స్వచ్ఛందంగానే మారుతున్నావు అనిపిస్తే అది చెల్లుతుంది. అలా కాదు ఫోర్స్ ఉంది అనిపిస్తే అప్పుడు అది చెల్లదు. ఇది ప్రయర్ డిక్లరేషన్ యొక్క కథ. ఇంటెండెడ్ ప్రయర్ డిక్లరేషన్ అని చెప్పాను చూడండి. ముందే డిక్లేర్ చేయాలి అని చెప్పి చెప్పాను చూడండి ఇది. ప్రొవిజన్ ఆన్ మ్యాండేటరీ ప్రయర్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ టు కన్వర్ట్. దీని కథ అన్నమాట. సో, ఈ ప్రయర్ డిక్లరేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే మీకు చెప్పాను. ఇంతకుముందు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉండేది. దాని ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటే 30 రోజులు నోటీస్ ఇవ్వాలి. ఆ 30 రోజులు నోటీస్ ఇచ్చినప్పుడు అటువైపు అంటే అమ్మాయి వైపు కుటుంబం గాని, అబ్బాయి వైపు కుటుంబం గాని తెలిసిపోతుంది కదా! బయటికి ఇలా నోటీస్ ఇచ్చారనే విషయం. సో, వాళ్ళు ప్రెషర్ పెట్టి వాళ్ళు మార్చేసి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అవకాశాలుంటాయి. అందుకని చెప్పి ఆ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లో ప్రావిజన్ ఉన్నప్పటికీ వీళ్ళేం చేస్తున్నారంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లో యూ డోంట్ నీడ్ టు కన్వర్ట్ యువర్ రిలిజియన్. మీ రిలిజియన్ మార్చక్కర్లా. ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ కోసం అది పెట్టారు. నువ్వు హిందూగానే ఉండొచ్చు, అటువైపు వాళ్ళు ముస్లింగానే ఉండొచ్చు. స్టిల్ యూ కెన్ మ్యారీ. దానికోసం స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్‌ని ఉపయోగించుకోవాలంటే 30 రోజులు నోటీస్ ఇవ్వాలి. అది పెయిన్ అయిపోతుందని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు, మతాన్ని మార్చేసుకుంటున్నారు ఫస్ట్. హిందూ ముస్లింగా మారిపోవడం, లేదా ముస్లిం హిందూగా మారిపోవడం, ఇలా మతాన్ని ముందు మార్చేసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సో, పెళ్లి కోసం అనేది మతాన్ని మార్చుకుంటున్నారు. సో, వీళ్ళేమంటారు మత మార్పిడి కోసమే పెళ్లిళ్లు చేస్తు పెళ్లి పెళ్లిల్ పెళ్లిళ్లనే పేరుతో మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారనేది గవర్నమెంట్ యొక్క ఆరోపణ. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ 30 రోజులుంది. ఇక్కడ 60 రోజులు పెట్టేసింది. నువ్వు మతం మారాలంటేనే 60 రోజులు. పెళ్లి కోసం కాదు. మతం మారాలంటే 60 రోజులు ముందు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి యూపీ గవర్నెన్స్ యొక్క కొత్త ఆర్డినెన్స్ చెప్తోంది. దాంతో పాటు ఎవరైనా ఇలాంటి మత మార్పిడులు చేస్తున్నారంటే వాళ్ళకి జైలు శిక్షలు విధించడం మొదలుపెట్టారు. జనరల్‌గా అయితే 1-5 ఇయర్స్. వుమెన్‌ని ఎస్సీ, ఎస్టీ వాళ్ళని మారిస్తే 3-5 ఇయర్స్ ప్లస్ పెనాల్టీ కూడా ఉంటుంది. 50,000 ఎంతో 15,000 ఎంతో ఉంది మర్చిపోయాను. చూడాలి. ఇంకా ఎక్కువ స్కేల్‌లో ఒకేసారి ఎక్కువ మంది మత మార్పిడులు ప్రోత్సహిస్తే 1-10 ఇయర్స్ జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ యొక్క కథ. ఈ ఆర్డినెన్స్‌ని హిందూ ఎడిటోరియల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎవరి స్వేచ్ఛని మనం ఆపలేము. ఎవరికి మారాలంటే వాళ్ళు మారుతారు. దాన్ని ఆపడానికి చట్టాలు తీసుకురావడం ఏంటి? మనం వెనక్కెళ్తున్నామా? ముందుకెళ్తున్నామా? అని చెప్పి ఇది క్వెషన్ చేస్తుంది. సో, దీనిలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.